Hi everyone, welcome to 10th class maths class. Today I am discussing pair of linear equations in third chapter. This one, pair of linear equations, two variables. Students, you must read the introduction part of this chapter first. Every line you have to read it. Next, in this topic, first one, graphical method of solution of pair of linear equation. గ్రాఫ్ పద్ధతి ద్వారా రేఖీయ సమీకరణ జతన సాధన మనం కనుక్కుంటాం. ఈ టాపిక్స్లో ఏమేమి వస్తుందంటో ఇక్కడ మనం నేను రీడ్ చేస్తాను, మీరు కూడా అబ్జర్వ్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను మీరు చదివితే మీ టీచర్స్ చెప్పేటటువంటి ప్రతి టాపిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ హ్యాస్ నో సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ద ఇన్కన్సిస్టెంట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్కి గిన ఎటువంటి సొల్యూషన్స్ లేకపోతే అలాంటి వాటిని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం అన్నమాట. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్. అంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి? టూ వేరియబుల్స్ ఉంటుంది. విచ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఇస్ కాల్డ్ ద కన్సిస్టెంట్. వాటిని మనం సాధన చేసి ఏ వేరియబుల్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని కన్సిస్టెంట్ అని చెప్తాం. కన్సిస్టెంట్ లీనియర్ ఈక్వేషన్. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఈక్వలెంట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ డిస్టింక్ట్ కామన్ సొల్యూషన్స్. Such a pair of is called the dependent pair of linear equations in two variables. Note that the dependent pair of linear equations is the always consistent. So students, we have to read this one properly. You try to understand, and then we can now summarize the behavior of lines representing a pair of linear equations in two variables and the existence of the solution as follows. ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్స్లో 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ని కూడా మీరు రీడ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ద లైన్ మే బి ఇంటర్సెక్ట్ ఇన్ ద సింగిల్ పాయింట్. ఇన్ దిస్ కేస్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్. సెకండ్ వన్, ద లైన్ మే బి ప్యారలల్. ఇన్ దిస్ కేస్ ద ఈక్వేషన్ హ్యావ్ నో సొల్యూషన్. ఇన్కన్సిస్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఇస్ ద కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. The line may be coincident. In this case, the equation have infinitely many solutions of dependent consistent pair of equations. Consider the examples of three pairs of equations. X minus 2y is equal to 0 and 3x plus 4y minus 20 is equal to 0. The lines are intersected. X plus 2x plus 3y minus 9 equal to 0 and 4x plus 6y minus 18 equal to 0. The lines are coincide. X plus 2y minus 4 is equal to 0 and 2x plus 4y minus 12 equal to 0. The lines are parallel. ఈ 3 లైన్స్లో ప్యారలల్గా ఉన్నాయి. ఎలా అని ఇలా చెప్తున్నామంటే, లెట్ us now write down and compare the values of a1 by b2, b1 by b2 and c1 by c2. All three examples here. a1 b1 c1, a2 b2 c2 denote the coefficients of the equation given the general form. So here this one is the table. ఇక్కడ టేబుల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఈక్వేషన్స్ అబౌట్ టేబుల్లో మనం ఇందాక a1 a2 అని చదువుకున్నాం కాబట్టి ఆ ఈక్వేషన్ ఏంటంటే, ఫస్ట్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో కండిషన్స్ మనం ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ అయ్యేది ఏంటంటే, a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఇంటర్సెక్టింగ్ అవుతుంది. a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అయితే కోయిన్సిడెంట్ అవుతుంది. దెన్ ప్యారలల్ అంటే a1 బై a2 b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. అంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితే ప్యారలల్ లైన్స్. a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అంటే కోయిన్సిడెంట్.
A1 by A2 is not equal to B1 by B2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుని A1 by A2 ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ x minus 2y is equal to 0, 3x plus 4y minus 20 equal to 0. ఇక్కడ A1 అంటే 1 అవుతుందండి దీని కోఎఫిషియంట్. ఇక్కడ A2 అంటే 1 by 3. B1 by B2 ఇదంటే B1 అంటే B1 అంటే -2, B2 అంటే 4, -2 by 4. 3 by అంటే 0 by 20, 0 by 20. ఇక్కడ లేదు కనుక 0 అని రాసుకుంటాం దాన్ని. 20 అంటే A1 by A2 is not equal to B1 by 2. సో దిస్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్, దీనికి సొల్యూషన్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 3 కూడా ఈ రెండు 2 by 4, 3 by 6. 2 by 4 అంటే 1, ఇక్కడ 3 1 time 2 times, 3 9 1 times into 2 times, minus plus ఈక్వల్ అయింది. సో కోఇన్సిడెంట్ అవుతుంది. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నెక్స్ట్ థర్డ్ వన్. సో హియర్ ఆల్సో దీస్ టూ ఆర్ ఈక్వల్. 2 will become 2 times, 1 by 2 and 1 by 2. A1 by A2 is equal to B1 by B2 but not equal to C1 by C2. So these lines are parallel lines. Okay student, next class I'm going to explain example problems. So I request you students, please read the instruction part in every chapter, in every line. ప్రతి లైన్ కూడా మీరు చక్కగా చదువుకుంటే మ్యాథమెటిక్స్ చక్కగా ఈజీగా అర్థమవుతుంది. అందువలన టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని లైన్ టు లైన్ అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఈ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా చాప్టర్స్ అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.